గతించిన 29 రోజులు ఎంతో ఆశీర్వాదకరంగా ఈ కూడికలను జరిగిస్తూ దేవుడు నాకు అనుగ్రహించిన సమయాన్ని కొద్దీ ప్రేరేపణ కొలిది ది బుక్ ఆఫ్ రెవల్యూషన్స్ అనే ప్రకటన గ్రంథ ధ్యానాంశాలు మనం కొన్ని రోజులు తరబడి ధ్యానం చేస్తూ ఉన్నాం. కొన్ని రోజులు తరబడి ధ్యానం చేస్తా ఈ గ్రంథాన్ని చదువువారు, ధ్యానించేవారు, గైకొన్నవారు ధన్యులు అని ప్రారంభించి 7 సంఘాలను గురించిన ప్రత్యక్షత, దేవుని గురించిన ఆధ్యాత్మికమైన సంఘాలకి అనుగ్రహించిన ప్రత్యక్షత, యేసు ప్రభు ఎప్పుడు వస్తారు, ఎక్కడ వస్తారు, ఎలా వస్తారు, ఆయన రాకడ సూచనలు ఏంటి అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తూ ఆ తర్వాత దైవజనుడు ఇక్కడికి రా, ఎక్కిరా అనగానే ఆత్మవశుడై పరలోకమునకు వెళ్ళి అక్కడున్న సంగతులన్నిటినీ ఆయన చూస్తూ 24 పెద్దలు, 4 జీవులు, ఆ మధ్యలో వధింపబడిన గొర్రెపిల్ల వంటి ఒక గొర్రెపిల్ల అక్కడ ఉండడం, ఈ విషయాలన్నీ కూడా గతించిన కొన్ని రోజుల నుంచి మనమందరం కూడా ధ్యానం చేస్తూ ఉన్నాం. నేను మరలా చెప్తూ ఉన్నాను, ఈ ప్రకటన గ్రంథ ధ్యానాంశాలు మొదటి నుండి ఇప్పటి వరకు మీరు పాల్గొని, ఖచ్చితంగా మీరు ఈ కూడికలో పాల్గొని ఈ వాక్యాన్ని, లేకపోతే ఈ ప్రకటన గ్రంథ ధ్యానాంశాలు, ఈ సందేశాలు మీరు మొదటి నుండి ఫాలో అవుతే మీరు చాలా చక్కగా ఈ మెసేజెస్ మీకు అర్థమవుతాయి. ఒకవేళ మధ్యలో ఈ మాటలు వింటున్నట్లయితే ఇదే మెసేజ్ని, సేమ్ మెసేజ్ని ప్రతిరోజు లైవ్ ఇస్తూ ఉన్నాం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ లైవ్ ద్వారా మీరు కనెక్ట్ అవ్వి అక్కడ నుండి మీరు ఖచ్చితంగా వింటే ఇంకా అనేక ఆధ్యాత్మికమైన సంగతులు త్వరగా మీరు అర్థం చేసుకోవడానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. అంత మాత్రమే కాదు, కేవలం బైబిల్ అట్టుకుని మీరు వచ్చి ప్రకటన గ్రంథం వింటే మీకు అంతగా అర్థం అవ్వదు. మీరు వచ్చేటప్పుడు లేకపోతే మీ గృహాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ ప్రకటన గ్రంథం ఒకసారి చదువుకుని రండి. ఒక్కొక్క మాట, ఒక్కొక్క అధ్యాయాన్ని మీరు చదువుకుంటూ వస్తే నేను చెప్పినవన్నీ కూడా మీకు ఇంకా కళ్ళకు కట్టినట్టుగా ఇంకా మీకు అర్థమవుతూ ఉంటాయి. ఎందుకంటే మనం ముందుగానే తెలుసుకున్న విషయాలు మరలా వినడం ద్వారా, మరలా దాన్ని వినడం ద్వారా ఇంకా స్పష్టంగా మనకి అర్థమయ్యే అవకాశం ఉంది. కాబట్టి కేవలం వచ్చి ఇక్కడ మాత్రమే మీరు వినడం మాత్రమే కాదు, కానీ విన్న తర్వాత మీరు గృహాలకు వెళ్ళి నేను చెప్పిన ఎక్కడైతే నేను ఆపానో, సందేశాన్ని ఆపానో, ఆ తర్వాత నుంచి మీరు చదువుకుని రాగలిగితే ఆ తర్వాత సంగతుల గురించిన వివరాలు నేను తెలియపరిచినప్పుడు మీకు స్పష్టంగా అర్థమవుతాయని నా మనవి. నమ్మితే ఒక మంచి స్తోత్రం చెప్తారు యేసయ్య గట్టిగా. హల్లెలూయా. గతించిన దినాల్లో యేసు ప్రభు రాకడ వచ్చినప్పుడు ఆయన రాకడ ఏంటి, రాకడలో ఎవరు ఎత్తబడతారు, 7 ఏండ్ల శ్రమకాలం ఏంటి, ఇవన్నీ విషయాలు నేను క్లుప్తంగానే చెప్పాను. సందేశం సమయం లేదు కాబట్టి. మరి ఈ రోజున చెప్పాలంటే ఒక 2 ప్రసంగాలతో కూడిన సందేశం ఇది. ఒకవేళ సమయం ఎక్కువైనా సరే ఎవరు ఇబ్బంది పడకండి, కంగారు పడకండి. మంచోళ్ళందరూ ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే నాకు ఇచ్చిన సమయమే ఇప్పుడు 7:15 అయిపోయింది. ఇప్పటికే 7:15 అయిపోయింది నాకు ఇచ్చిన టైమే. సో ఎవరు కంగారు పడకండి, ఇబ్బంది పడకండి. నా ఫేస్ చూసి సమయం ఇంకా అయిపోయింది, అప్పుడే ముగించవేంటి అన్నట్టుగా నా వంక చూడకండి. ఒక మంచి స్తోత్రం యేసయ్యకి చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కానీ నేను సాధ్యమైనంత వరకు త్వరగానే ముగిస్తాను, తర్వాత ప్రభు చిత్తం. హల్లెలూయా. తెరవండి తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. అపోస్తులైన పౌలు తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనాన్ని సహోదరి చదువుతుండగా ఎగ్జాక్ట్గా ఏ మాటలు మీరు బైబిల్లో ఉన్నాయో లేదో మీరు కూడా చూడండి. 17 వచనం వరకు చదవండి. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని
దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉండుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకనినొకడు ఆదరించుకొనుడి. ఒక మంచి స్తోత్రం యేసయ్యకి చెప్పండి సంఘం అంతా. హల్లెలూయా. ఇక తలల పైకెత్తి నా వైపు చూస్తూ చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినండి దేవుని బిడ్డలారా. ఈ చదవబడిన ఈ లేఖన భాగంలో నుండి అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలో ఉన్న సంఘానికి రాస్తున్న పత్రిక ఇవి. అక్కడున్న వారికి సందేహాలు ఎన్నో ఉన్నాయి. కలవరం వారిలోకి వచ్చిందంట. అక్కడున్న వారందరూ కూడా కలవరంతో నింపబడిపోరు. ఏంటి కలవరం అంటే, అక్కడ ఒక అబద్ధ బోధ బయలుదేరి ఆల్రెడీ పునరుత్థానం జరిగిపోయిన తర్వాత యేసు ప్రభు మరలా వచ్చేశాడు, ఇప్పుడు మృతులైన వారు లేస్తారని ప్రభు సెలవిచ్చినప్పుడు మా మృతులు ఎవరు కూడా లేవలేదే అని కలవరంతో దుఃఖంతో వేదనతో ఉన్న ఆ మనుషులను, ఆ సంఘాన్ని పౌలు భక్తుడు జ్ఞాపకం చేసుకుని ఒక పత్రిక రాశాడు, ఒక లెటర్ని. ఏమనంటే, ఇదిగో మనమైతే ప్రభు రాకడ వరకు సజీవులై ఉంటాం. అంటే యేసు ప్రభు రాకడ వచ్చే వరకు వచ్చినప్పుడు కొంతమంది అయితే సజీవులుగా ఉంటారు, భూమి మీద సజీవులుగా ఉంటారు. రక్షణ పొందిన వారు అందరూ చనిపోరు. అప్పటికి రక్షణ పొంది రక్షణ కార్యం జరుగుతూ ఉన్నప్పుడే యేసు ప్రభు వారు మేఘాల మీద మధ్యాకాశం మీదకు వస్తారు. ఒకవేళ చనిపోయి ఉంటే, యేసు ప్రభు రాకుండానే మనం ఒకవేళ రక్షించబడి చనిపోయి ఉండుంటే, మీరు కంగారేం పడకండి, మృతులైన వారు మరలా ఆయన వచ్చినప్పుడు లేచి మనమందరం కూడా ఆయన యొద్దకు కొనిపోబడతామని ఒక క్లారిఫికేషన్ అయితే అపోస్తలుడైన పౌలు సంఘానికి ఇస్తా ఉన్నాడు. ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఆయన మరలా వస్తాడు. రక్షించబడిపోయిన మనమందరం కూడా ఎత్తబడతాం అనే సత్యాన్ని, అనే మాటను పదే పదే పౌలు భక్తుడు సంఘానికి అందిస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇంచుమించు యేసు ప్రభు లేకపోతే మనం కొనిపోబడతాం, మనము ఎత్తబడతాం అనే విషయం ఇంచుమించు క్రొత్త నిబంధన గ్రంథంలో 14 సార్లు ఉంది, అనేక మాటల అర్థాన్ని ఇస్తూ. ఇక్కడ 17వ వచనంలో అంటున్నాడు, ఆ మీదట సజీవులమై ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుతాం. స్తోత్రం చెప్తాం యేసయ్యకు గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు మనకి ఒకవేళ ఈ వచనం చదివిన తర్వాత మనకు ఒక డౌట్ రావాలి. ఏంటంటే, మనం కొనిపోబడ్డం ఏంటంటే ఆయన వస్తాడని మనం చెప్తున్నాం కదా. ఇప్పుడు కొనిపోబడ్డం అంటే ఎవరు? మనం వెళ్ళిపోతామంట. ఇప్పుడు మనం ఏం నమ్ముతున్నాం? యేసయ్య, చెప్పండి గట్టిగా, యేసయ్య వస్తాడా, మనం వెళ్తామా? అమ్మా కొంచెం గట్టిగా ఇప్పుడు ఆలోచించండి. ఇక్కడేమో మనం కొనిపోబడతాం అన్నాం, మనం నమ్ముతున్నామో యేసయ్య వస్తాడని. ఇప్పుడు మనం వెళ్తామా, ఆయన వస్తాడా? చెప్పండి, కొంచెం గట్టిగా ఆలోచించి చెప్పండి. ఒక విషయం చెప్పినా రెండు జరుగుతాయి. స్తోత్రం చెప్పేసే గట్టిగా. ఒక విషయం చెప్పినా రెండు జరుగుతాయి. ఎలాగో తెలుసా? రెండు రాకడలు ఉన్నాయి. ఎలాగో తెలుసా? ఆయన మధ్యాకాశం మీదకి రావడం రహస్య రాకడ. ఆ మధ్యాకాశంలో నుండి వచ్చి సంఘాన్ని పిలిచి అక్కడ 7 ఏళ్ల విందును ప్రభు సిద్ధపరిచి పెండ్లి కుమార్తెను అలంకరించి
పెండ్లి కుమార్తెను అక్కడ గణపరిచిన దేవుడు. ఇక్కడేమో 7 ఏండ్ల శ్రమలు జరుగుతాయి, అక్కడేమో 7 ఏండ్ల పెండ్లి విందు జరుగుతుంది. హల్లెలూయా. మనం ఎత్తబడిపోయిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పండి? 7 సంవత్సరాలు శ్రమకాలం నడుస్తుంది. అక్కడ 7 సంవత్సరాలు మనం సంతోషంతో ఆనందంతో పెండ్లి కుమార్తె అనబడిన సంఘము, సార్వత్రిక సంఘము, పరలోకంలో చేర్చబడి ప్రభుతో మనం ఉంటాం. ఆ తర్వాత మనమందరం కూడా, సార్వత్రిక సంఘమైన మనమందరం కూడా ప్రభుతో కలిసి, స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా, ప్రభుతో కలిసి ఈ భూమి మీదకు 1000 ఏండ్ల పరిపాలన చేయడానికి మనం రాబోతూ ఉన్నాం. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. ఒక మంచి స్తోత్రం యేసయ్యకి చెప్తారా గట్టిగా? ప్రభుతో కలిసి మరలా ఈ భూమి మీదకి 1000 ఏండ్ల పరిపాలన చేయడానికి ప్రభు వస్తాడు. ఏ ఒలీవల కొండ మీద అయితే దేవుడు ఆరోహణమై పరలోకానికి వెళ్ళాడో ఆ ఒలీవల కొండ మీదకి ప్రభు మరలా రాబోతూ ఉన్నాడు. ఆ వాస్తవం అది. దేవుని సన్నిధిలో వాస్తవాన్ని గ్రహించి ఎక్కడైతే దేవుడు పాదాలు మోపి పరలోకానికి వెళ్ళాడో మరలా రెండవ రాకడలో అక్కడ పాదాలు నా దేవుడు నిలపబోతూ ఉన్నాడు. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. ఇజ్రాయెల్ దేశం మనం వెళ్తే ఒలీవల కొండ మనకు కనబడుతుంది. ఆ కొండ మీదకి వెళ్తే యేసు ప్రభు ఎక్కడైతే పునరుత్థానమై ఆయన మహిమ దేహముతో పరలోకానికి ఆరోహణం అయిపోయారో ఆ ప్రాంతానికి మనల్ని తీసుకుని వెళ్తారు. ఒకవేళ ఇజ్రాయెల్ దేశం వెళ్ళిన వారు ఎవరైనా ఉంటే, ఆ ప్రాంతంలో యేసు ప్రభు ఎక్కడైతే పాదాలు మోపారో ఆ పాద ముద్రలు కూడా సరిగ్గా గమనిస్తే ఆ పాద ముద్రలు కనబడతాయి అంట ఆ బండ మీద. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు సంఘం ఎత్తబడిపోయి 7 ఏండ్ల పెండ్లి విందులో మనం అక్కడ ఉంచబడి దేవుడు మరలా రెండో మారు అంటే వాగ్దానం చేయబడి మరలా వస్తానని సెలవిచ్చినప్పుడు రెండోసారి ప్రభు మరలా అదే స్థలం మీద ఆయన పాదాలు మోపుతాడు. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం చదవండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణంగా ప్రకటించుటకు స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. హల్లెలూయా. మరుగు చేయబడిన మర్మం, దేవుడు రెండవ రాకడలో వస్తాడన్న ప్రవచనం మరుగు చేయబడింది. ఆ మరుగు చేయబడిన ప్రవచనం ఈ ప్రకటన గ్రంథం ద్వారా రివీల్ చేయబడుతుంది. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. రెవల్యూషన్ అనే మాటకు అర్థం ఏంటంటే రివీల్ చేస్తా అంటే మరుగై ఉన్న దాన్ని బయటికి తీసుకుని రావడం, అన్వేలింగ్ అంటారు. ఇప్పుడు యేసు ప్రభు రాకడ గురించిన సంఘటన, యేసు ప్రభు సెకండ్ కమింగ్ గురించి ఏనాడో కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే దానియేలుకు దేవుడు దర్శనం చూపించి 12వ అధ్యాయంలో ఆయన రాకడ గురించిన దర్శనం అక్కడ కనబడింది. మునుపు దినాల్లో మనం వాటిని ధ్యానం చేస్తూ వచ్చాం. ఇప్పుడు మరలా దాన్ని టచ్ చేయడానికి నేను వెళ్ళను, కానీ అప్పుడు ఆ సంగతులు దానియేలుకు దర్శనం ఇచ్చిన తర్వాత దేవుడు దాన్ని మరుగున చేసి యోహాను అనే దైవజనుడి ద్వారా దేవుడి ప్రత్యక్షను అనుగ్రహించిన తర్వాత ఆ సంగతులన్నీ ఈ రోజున నీకు నాకు ప్రభు తేటపరుస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. హల్లెలూయా. ఎందుకంటే ఆయన వాగ్దానం చేసిన దేవుడు, ఆయన ఖచ్చితంగా వస్తానన్న దేవుడు, ఆయన ఖచ్చితంగా మాట ఇచ్చి నెరవేర్చగలిగిన దేవుడు, ఆయన ఖచ్చితంగా నీ జీవితంలో నా జీవితంలో ఆయన వస్తానన్నప్పుడు ఎప్పుడు వస్తాడు ఇంకా రావట్లేదా? మొదటి శతాబ్ద కాలం నుండి ప్రజలు కనిపెడుతున్నారు. ఒక విషయం చెప్పనా, పౌలు భక్తుడు కూడా ఆశించాడు, కోరుకున్నాడు. ఏంటో తెలుసా? ఈ సమయంలో వారున్న కాలంలో, మొదటి శతాబ్ద కాలంలోనే యేసు ప్రభు వస్తే బాగుంటుందనే ఆశ వారికైతే ఉంది. ఏమండి, యేసు ప్రభు రావాలనే ఆశ మనకు ఉండాలా లేదా? రాకూడదు అనుకుంటున్నావు అప్పుడే, ఇంకా అనుకుంటున్నావు అంటే ఇంకా ఏదో ఉంది నీకు, ఇంకెక్కడో ఫిట్టింగ్ ఉంది నీకు, ఇంకెక్కడో లోపం ఉంది నీకు, ఇంకెక్కడో తేడా లేస్తున్నావు, అడుగు అటు ఇటు వేస్తున్నావు. నీ ప్రాంతంలో ప్రభా నువ్వు ఎప్పుడు వస్తావు అనే ప్రార్థన నీకు రాకపోతుంటే నువ్వు ఇంకా సిద్ధపడలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు రాకడలో అంటే ఆయన మధ్య ఆకాశంలోకి వచ్చినప్పుడు బైబిల్ ఖచ్చితంగా చెబుతున్నది మనం కొనిపోబడతామని. మనము అక్కడికి ప్రభు మనలను అక్కడికి పిలిచినప్పుడు రండి, మృతుల లోకంలో ఉన్న వారిని కూడా పరలోకానికి ప్రభు తీసుకుని వెళ్తాడు. ప్రభు నందు విశ్వాసం ఉంచిన వారందరినీ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే యేసు ప్రభు రహస్య రాకడ వేరు, ఆయన బహిరంగ రాకడ వేరని మీరు జ్ఞాపకం చేసుకోవాలి.
రహస్య రాకడ ఉంది, బహిరంగ రాకడ ఉంది. రహస్య రాకడ ఒకవేళ బహిరంగ రాకడలోనే యేసు ప్రభు వస్తాడన్నప్పుడు ఆ రాకడకు ముందు ఎన్నో సూచనలు జరుగుతాయి. ఆ సూచనలు జరిగినప్పుడు మారు మనసు లేని వాళ్ళందరూ మారు మనసు పొందించుకునే అవకాశం ఉంటుంది. అక్కడ బాప్తీసం తీసుకోలేని వాళ్ళు కూడా బాప్తీసం తీసుకోబడతారు. ఎందుకో తెలుసా? ఇంకా అప్పటికి సంఘం ఎత్తబడలేదు కాబట్టి. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నేను రహస్యంగా వస్తానని దేవుడు సెలవిచ్చాడు. దొంగ వలె వస్తానని సెలవిచ్చాడు. నేను వచ్చే గడియ మీకు తెలియదు అని ప్రభు సెలవిచ్చాడు. ఇప్పుడు ఇవన్నిటిని మనం ధ్యానం చేస్తూ ఉంటే నీకు నాకు మనకు యేసు ప్రభు రాకడ ఎప్పుడో మనకి చెప్పండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. తెలుస్తుందా తెలీదా? తెలియదు. కానీ దాని సూచనలు ఎలా ఉంటాయో మనం ముందు ధ్యానం చేస్తాం. ఆ సూచనలు బట్టి నువ్వు సిద్ధపడిపోవాలి. ఆ సూచనలు బట్టి నువ్వు మారు మనసు పొందాలి. ఆ సూచనలు గ్రహించి నువ్వు బాప్తీసం తీసుకోవాలి. ఆ సూచనలు బట్టి నువ్వు రక్షణ పొందుకోవాలి. ఆ సూచనలు బట్టి సంఘంలో నువ్వు చేర్చబడాలి. ఆ సూచనలు బట్టి నీ పాత రోత జీవితాన్ని కట్టివేసుకుని ప్రభు వైపు నువ్వు తిరగాలి. ఈ సూచనలు జరుగుతున్నాయంటే నువ్వు ఇంకా ఆలస్యం చేస్తూ ఉన్నావు అంటే ఏదో ఒక రోజున యేసు ప్రభు రాకడ వచ్చినప్పుడు, సంఘం ఎత్తబడిపోయిన తర్వాత, ఈ భూమి మీద శ్రమకాలం ప్రారంభం అయిపోయిన తర్వాత రక్షణ పొందడానికి అవకాశం ఉండదు. ఆ శ్రమలు, ఆ శోధనలు నీకు వస్తున్నప్పుడు మరణం కూడా నీ దగ్గరికి రాదు. దేవుడు మరణాన్ని వేరుపరుస్తాడంట. ఒకవేళ రక్షణ పొందకుండా అప్పటి వరకు చచ్చిపోయి ఉంటే వారు పాతాళంలో ఉంటారు. తీర్పు దినమందు దేవుడు వారికి తీర్పు తెచ్చి నరకానికి దేవుడు వారిని పంపిస్తారు. రక్షణ పొందలేని వారు చచ్చిపోయారు కదా. ఇప్పటికి చాలామంది చచ్చిపోయారు లేదా ఏమ్మా? చచ్చిపోతున్నారు లేదు? ఇప్పుడు భూమి మీద చాలామంది రక్షణ పొందలేని వారు ఇప్పటికీ మరణించే ఉండుంటారు. ఇప్పుడు వారందరికీ ఏంటి మరి అంటే, వాళ్ళు ఇప్పుడు పాతాళంలో వారు బంధించబడి ఉన్నారు. రక్షణ పొందిన వారేమో విశ్రాంతిలో ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభు 1000 ఏండ్ల పరిపాలన జరిగించిన తర్వాత అప్పుడు తీర్పు అనేది ఉంటుంది. అప్పుడు దేవుడు వారందరికీ తీర్పు తీర్చి దేవుడు వారిని శిక్షించడం మాత్రం ఖాయం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే ఇన్ని సంవత్సరాలుగా సమయం ఎందుకు వచ్చింది? వాగ్దానం ఏనాడో ఎన్నో సంవత్సరాల క్రితం చేస్తే యేసు ప్రభు వచ్చి ఇప్పటికి 2025 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతూ ఉంటే ఇన్ని సంవత్సరాలు మరి ఎందుకండి రాకడ ఆలస్యం అవుతుంది? ఇంకా వస్తానన్నవాడు త్వరగా వచ్చేస్తాను, ద్వారం దగ్గరే ఉన్నాను అన్నవాడు ఇంకా రావట్లేదు ఏంటంటే, ఒక విషయం చెప్తాను వినండి. ఇంకా ప్రజలందరికీ సువార్త అందాల్సింది ఉంది. స్తోత్రం చెప్దాం యేసే గట్టిగా. ఒక విషయం చెప్తాను వినండి. ప్రజలందరికీ సంపూర్ణంగా సువార్త అందించబడిన తర్వాత యేసు ప్రభు వస్తాడు. స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా. నాకు తెలియదు ప్రభా, నువ్వెవరో నాకు తెలియదు, నా దగ్గరకు వచ్చి ఎవరు చెప్పలేదు, నా దగ్గరకు వచ్చి కరపత్రిక ఎవరు ఇవ్వలేదు, నా దగ్గరకు వచ్చి నాకు మారు మనసు పొందమని ఎవరు చెప్పలేదు, బాప్తిసం తీసుకో, రక్షణ ఇదిగో, పాతాళం అదిగో, పరలోకం ఇదిగో, నరకం అదిగో, శిక్ష ఇదిగో అని నాకు ఎవరు చెప్పలేదు ప్రభా అని ఏ మనుష్యుడు ఈ భూమి మీద చెప్పబడకుండా ఈ 2000 సంవత్సరాల నుంచి దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? సువార్త ద్వారాలు తెరిచి నశించిపోతున్న ప్రజలను, సేవకులను పంపించి, సువార్థికులను పంపించి, అపోస్తులను పంపించి స్వార్థను దేవుడు విజృంభింపచేసి ఇప్పుడు ఆన్లైన్లో చూస్తున్న వారైనా ఆన్లైన్ ద్వారా మెసేజ్లు వెళ్తున్నాయి. ఆన్లైన్లో దేవుని సువార్త వెళ్తా ఉన్నది. దేవుని ప్రకటన ఎక్కడ పడితే అక్కడికి ఈ రోజున ప్రపంచం అంతటికి సువార్త ప్రకటించబడుతూ ఉన్నది. ఒక మంచి స్తోత్రం యేసుకి చెప్తారా గట్టిగా? ఈ భూమి మీద యేసు ప్రభు అంటే తెలీదు అనేవాడు ఇంకెవరు ఉండకూడదు. కానీ తెలుసుకున్న తర్వాత నమ్ముతావా లేదా నీ ఇష్టం. అది నమ్ముకుంటే దేవుడు చెప్పాడు నువ్వు రక్షించబడతావు, నమ్మకపోతే శిక్షించబడతావు అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు సంఘంలో నువ్వు చేర్చబడి నమ్ముకుని రక్షణ పొంది సంఘంలో నువ్వు చేర్చబడిన తర్వాత నువ్వేం చేస్తావు తెలుసా? మధ్యాకాశంలోనికి ప్రభువు వచ్చినప్పుడు మనమందరం కూడా మహిమ దేహంతో ర్యాప్చర్ చేయబడి పరలోక సన్నిధికి మనం వెళ్ళిపోతాం. స్తోత్రం చెప్తాం యేసయ్యకు గట్టిగా. హల్లెలూయా. అయితే సంఘానికి ఒక అపోహ ఉంది. ఏంటో తెలుసా? చాలామంది వాదించే వాదన ఏంటంటే, ఇప్పుడు 7 ఏండ్ల శ్రమకాలం వచ్చిన తర్వాత మధ్యలో సంఘం ఎత్తబడుతుందని కొంతమంది, లేకపోతే 7 ఏండ్ల శ్రమకాలం అయిపోయిన తర్వాత సంఘం ఎత్తబడుతుందని కొంతమంది. వాదనలు ప్రతివాదనలు సహజమే. కానీ ప్రతిదీ మనం వాక్యంతో ఆధారం చేసుకుని మనం చదివితే
దేవుడు మనకి స్పష్టమైన విధానంలో దేవుడు మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఒకవేళ స్టార్టింగే ప్రారంభమే దేవుని ఉగ్రత 7 ఏండ్ల శ్రమ కాలంలో ప్రారంభమైపోతుంది. ప్రారంభమైపోయినప్పుడు ఇప్పుడు ఈ సంఘము నా పెండ్లి కుమార్తె అన్నాడు దేవుడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు అన్నాడు దేవుడు. ఆ సమయం వచ్చినప్పుడు మీరు కొనుపోబడతారు అన్నాడు దేవుడు. ఇలాంటి వాగ్దానాలన్నీ ఒక సంఘానికి, ఇష్టమైన రక్తముతో కడగబడిన సంఘానికి దేవుడు సిద్ధపరిచినప్పుడు ఒక ప్రశ్న నువ్వు వేసుకోవాలి. ఏంటో తెలుసా? దేవుడు నిన్ను శ్రమల పాలు చేస్తాడా? ఆయన రక్తముతో, విలువైన రక్తముతో కొనబడిన నిన్ను నన్ను 7 ఏండ్ల శ్రమ కాలంలో దేవుడు ఉంచేస్తాడా? నీవు నేను మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఇది. అలాగని క్రైస్తవుడికి, దేవుని బిడ్డలకు శ్రమలు, శోధనలు రావా అంటే, ఇప్పుడు మనకి ఆటోమేటిక్గా మనకు శోధనలు, సమస్యలు, నిందలు, దేవుని నమ్ముకున్నందుకు శోధన, అవమానాలు ఇవి సహజమే, అది కాదనట్లేదు. కానీ భూమి పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు ఇలాంటి ఉగ్రత రాలేదు అని బైబిల్ సెలవిచ్చినప్పుడు, అటువంటి మహా ఉగ్రతకు సంఘాన్ని దేవుడు ఉంచుతాడా? మనమైతే విశ్వసిస్తున్నాం. నేనైతే విశ్వసించేది ఏంటో తెలుసా? అంత విలువైన రక్తంతో కొనబడి దేవుడు విలువగా మార్చిన తర్వాత దేవుడు సంఘాన్ని శ్రమల పాలు చేయనివాడు. ఆమేన్ చెప్దాం యేసయ్యకు గట్టిగా, స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. ఎందుకంటే ఒకవేళ శ్రమల పాలు చేసేస్తే, ఒకవేళ సంఘమే శ్రమల పాలు అయిపోయి ఉంటే, బైబిల్లో రాయబడిన వర్తమానాలు, బైబిల్లో రాయబడిన ప్రవచనాలన్నిటికీ, దానికి ఆ ప్రవచనాలన్నిటికీ, ఆ వాగ్దానాలన్నిటికీ ఆధారం ఏదీ లేదు. దాన్ని అసలు అంటే మనం నమ్మడానికి ఇంకేమీ లేదు. కానీ బైబిల్ ఉన్నాయన్నీ మనం నమ్మాలి కదా. బైబిల్ ఉన్నాయన్నీ మనం విశ్వసిస్తున్నాం. కాబట్టి నీవు నేను మనం గ్రహించాల్సింది ఏంటో తెలుసా? 7 ఏండ్ల శ్రమకాలం రాకముందే సంఘము దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 16:33 చదవండి. ఒక క్లారిటీ మీకు వస్తుంది. యోహాను సువార్త 16:33. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అనేను. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. అంటే చాలా మంది విశ్వసించేది ఏంటంటే, ఈ శ్రమ కలుగును అన్నప్పుడు చాలా మంది ఈ మాట మీద ఆధారపడిపోయి, ఇదిగో సంఘం శ్రమల్లో ఉంటుందని వాదించేవారు ఉంటారు. కానీ దేవుడు చెప్తుంది, అంత్యకాలంలో వచ్చే శ్రమ గురించి కాదు, ఇప్పుడు మనం అనుభవిస్తున్న శోధనలు, సమస్యలు, ఈ శ్రమలు, ఈ అవమానాలు, ఈ నిందలు, వీటన్నిటినీ యోహాను భక్తుడు రాస్తూ అంటున్నాడు, లోకంలో మీకు శ్రమ వస్తుంది కానీ జయించువాడు మీతో ఉన్నాడు. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. హల్లెలూయా. కాబట్టి మనం ఏం తెచ్చుకోవాలంట? చెప్పండి గట్టిగా. ఏం తెచ్చుకోవాలంట? ధైర్యం తెచ్చుకోవాలి. హల్లెలూయా. ఎందుకు ధైర్యం తెచ్చుకోవాలి తెలుసా? ఈ శ్రమలన్నిటిలో నుండి దేవుడు మనల్ని విడిపించి, నిందలు లేని లోకం, హల్లెలూయా, శ్రమలు లేని రాజ్యం, హల్లెలూయా, ఓ శోధన లేని రాజ్యం, హల్లెలూయా, బాధలు, కష్టాలు, కన్నీరు లేని రాజ్యానికి ధైర్యం తెచ్చుకొని మనం ఉంటే దేవుడు మనల్ని అక్కడికి తీసుకుని వెళ్తాడు. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. హల్లెలూయా. సంఘము, నీవు నేను, మనమందరం కూడా విలువ పెట్టి కొనబడిన వారం. అందుకే చదవండి ఒకసారి ప్రకటన గ్రంథం 3:10. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలము నేను మిమ్మును కాపాడెదను. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. ఇప్పుడు లోకమంతటికి రాబోయే శోధన కాలం, 7 ఏండ్ల శ్రమ కాలం, దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను మిమ్మును కాపాడుతానంటే దేవుడు ఆ సంఘాన్ని శ్రమల పాలు చేయనివ్వకుండా దేవుడు మనల్ని రక్షిస్తాడు. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. హల్లెలూయా. ఏమండి, సువార్త అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇప్పుడు యేసు ప్రభు రక్షకుడు అని ఎందుకు పేరు వచ్చింది యేసు ప్రభు కంటే? ఒక అపాయం సంభవించింది కాబట్టి. ఒకవేళ నరకం అనేది లేకపోతే, పరలోకం అనేది లేకపోతే, యేసు ప్రభు రెండవ రాకడ అనేది లేకపోతే,
యేసు ప్రభుకి అసలు రక్షకుడు అనే పేరే తగదు. ఎందుకో తెలుసా? నరకం లేదు, పరలోకం లేదు, ఏమీ లేదు ఎవరిని రక్షించడానికి. కానీ నరకం అనేది ఉంది, పరలోకం అనేది ఉంది. ప్రవచనాలు చెప్తున్నాయి, ఆ సంగతులు సూచనలు అన్నీ జరుగుతున్నప్పుడు యేసు ప్రభు మానవుని రక్షించడానికి ఈ లోకానికి వచ్చి నేనే ఐ యామ్ ద వే, నేనే రక్షకుణ్ణి, నేనే మార్గాన్ని సిద్ధపరచడానికి వచ్చానని ప్రభు సెలవిచ్చినప్పుడు ఇప్పుడు నీవు నేను మనం నమ్మాల్సింది ఏంటో తెలుసా? ఆయన రక్షకుడు అని మనకు చెప్తున్నాడంటే ఆ రక్షణ ఎందుకు అంటే ఒక ప్రమాదం మన ముందు పొంచి ఉంది కాబట్టి. హల్లెలూయా. ఒక ప్రమాదం ఏముంది చెప్పండి? ఇప్పుడు ఒక పోలీస్ ఉన్నాడండి. పోలీస్ అనేవారు పోలీస్ ఆఫీసర్స్ ఈ సమాజంలో లేకపోతే మనం నివసించే చోట ఎందుకు ఉంటున్నారు చెప్పండి? ఏవైనా ప్రమాదాలు వస్తే మనలను సేవ్ చేయడానికి రక్షక భటులు అంటారు, అంతేనా? రక్షక భటులు అంటారు పోలీసుల్ని. అంటే ఏంటి చెప్పండి? వారు ఏదైనా అపాయం ఉంది, సమస్య వస్తే వాటిని విడిపించడానికి, వాటిని తప్పించడానికి వారు ఉపయోగపడతారు. రక్షించేవారు, హెల్ప్ చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు పోలీస్ అనేవారు ఉన్నారు అంటే ఈ సమాజంలో ఏముంది చెప్పండి? ప్రమాదాలు అనేవి ఉన్నాయి, శోధనలు అనేవి ఉన్నాయి, సమస్యలు అనేవి ఉన్నాయి. కాబట్టి పోలీసులు ఉన్నారు. ఇప్పుడు రక్షకుడు అనే దేవుడు మనకున్నాడంటే రాబోయే శోధన, రాబోయే ప్రమాదం, రాబోయే శ్రమ, రాబోయే నరకం వాటన్నిటి నుండి తప్పించగలిగిన రక్షకుడు మనకున్నాడని మనం విశ్వసించి ఆయన వైపు నువ్వు తిరగగలగాలి రాత్రి. హల్లెలూయా. ఆయన వైపు నువ్వు చూస్తే, ఆయన వైపు నువ్వు తిరగగలిగితే నీ జీవితంలో గొప్ప కార్యాలు, మన జీవితంలో ఉన్నతమైన కృపచేత ప్రభు మనలందరినీ నింపి ఆయన వచ్చినప్పుడు ఆయన దగ్గరికి మనలను కొనిపోతాడు. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు 5 అధ్యాయాల వరకు మనం ధ్యానం చేసాం. ఇప్పుడు 6వ అధ్యాయం 15వ వచనం తీయండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును, కొండ గుహల్లో, బండ సందులలో దాగుకొని సింహాసనాసీనుడైన వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. అమ్మో, ఉగ్రత వచ్చేసిందని. ఎవరంట? భూరాజులు, చదవండి, గనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడు. ఒకసారి చూడండి నా వైపు. ఇప్పుడు 7 ఏండ్ల శ్రమకాలం, అప్పటికి 5 ముద్రలు విప్పబడేసరికి వాళ్ళకి అర్థమైపోయింది ఏంటో తెలుసా? అమ్మో, ఇది దేవుని ఉగ్రత. ఎప్పుడో దైవజనుడు, ఎప్పుడో సేవకుడు సువార్త విన్నాం ఉగ్రత వస్తుందని, శ్రమకాలం వస్తుందని ఎప్పుడో విన్నాం అనంట. భూరాజులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును గ్రహించేస్తాడంటే ఏంటో తెలుసా? శ్రమకాలం వచ్చిందని. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. కానీ నిన్ను నన్ను ప్రేమించి ఈ సార్వత్రిక సంఘంలో ఈ చివరి దినాల్లో ఒక మంచి శుభార్త చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఏంటో తెలుసా? అలాంటి శ్రమకాలం వచ్చిందని నువ్వు గ్రహించక ముందే వస్తాదని ప్రభు చెప్పి ఈరోజు నిన్ను నన్ను ఆ శ్రమకాలం నుండి తప్పించడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. నిన్ను నన్ను రక్షించాడు, నిన్ను నన్ను బలపరిచాడు, నిన్ను నన్ను రక్షించి ఆయన వైపు, ఆయన సొంతగా దేవుడు మార్చుకున్నాడు. నమ్మితే 2 చేతులు పైకెత్తి గట్టిగా చప్పలు కొడుతూ యేసయ్యకు మహిమ చెల్లిద్దాం. కమాన్ అందరూ స్తోత్రం చెప్పండి యేసయ్యకు గట్టిగా. అప్పుడు గ్రహించేదానికంటే నేను అంటాను ఇప్పుడు గ్రహిస్తే మేలు. ఆమేన్. అప్పుడు కళ్ళు తెరుచుకునే దానికంటే ఇప్పుడు కళ్ళు తెరుచుకుంటే మేలు. హల్లెలూయా. అప్పుడు గడగడా వణికే కంటే ఇప్పుడు పాదాలు వంచి, మోకాలు వంచి ప్రభు పాదాలు పట్టుకుంటే చాలు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి యేసయ్యకు గట్టిగా. ఇప్పుడు చదవండి, మొదటి వచనం చదవండి. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు, నేను ఒక్కసారి రికాప్ చేస్తాను చూడండి. యోహాను అనే దైవజనుడు పరలోకానికి వెళ్ళిన తర్వాత 7 ముద్రలు కలిగిన గ్రంథం ఉంది అక్కడ. ఆ గ్రంథం విప్పడానికి ఎవరు అధికారం లేకపోతే వధింపబడిపోయిన ఒక గొర్రెపిల్ల వచ్చి గ్రంథాన్ని విప్పడానికి, నేను విప్పుతాను, ఈ గ్రంథాన్ని విప్పడానికి సిద్ధపడిందంట. ఇప్పుడు ఆ గ్రంథం విప్పేది యేసు ప్రభువు అని మనం చెప్పుకుంటున్నప్పుడు ఇప్పుడు ఆ 7 ముద్రలు విప్పుతున్నారండి. చూడండి, 7 ఏండ్ల శ్రమకాలం ప్రారంభం నుండి 7 ముద్రలు విప్పుతున్నారు. చూడండి, ఆ గొర్రెపిల్ల
ఆ 7 ముద్రల్లో ఆ 7 ముద్రల్లో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవుల్లో ఆ 4 జీవుల్లో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళను. ఒక తెల్లని గుర్రం ఉందంట. ఆ తెల్లని గుర్రం మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండి, అతనికి ఒక కిరీటం ఉందంట. అతడు జయించుటకు బయలు వెళ్ళానంట. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. చాలా మంది భావించే విషయం ఏంటంటే, ఈ తెల్లని గుర్రం ఏంటి? అక్కడ 4 గుర్రాలు ఉన్నాయి. ఒకటేమో తెల్లని గుర్రం, రెండోదేమో ఎర్రని గుర్రం, మూడవదేమో నల్లని గుర్రం, నాలుగవదేమో పాండుర వర్ణం కలిగిన గుర్రం. అంటే ఇప్పుడు పేలిపోయింది కలర్ అంటారు చూడండి. ఇప్పుడు కళ్ళు ఇలా కిందకి తీస్తే రెడ్ కలర్లో ఉంటాయి. డాక్టర్ గారు బ్లడ్ ఉందా లేదా అని చూడడానికి ఇలా కళ్ళు ఎలా అనేసరికి కళ్ళు లోన కలర్ ఏమైపోద్ది, పేలిపోద్ది అంటారు చూడండి. అటువంటి రంగుతో ఉన్న గుర్రం. 4 గుర్రాలు ఉన్నాయి. మొదటి ముద్ర విప్పగానే మొదటి గుర్రం ఉంది ఇక్కడ. ఈ గుర్రం అంట ఒక తెల్లని ఒక గుర్రము కనబడి ఆ ఒక విల్లు పట్టుకుని ఒక మనుషుడు ఒకడు కూర్చుని ఉన్నాడంట. కూర్చుని ఉన్నప్పుడు మూడవ వచనం, ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు ఇక్కడ చూడండి, నాశనం చేయడానికి నాశన కారకుడు గుర్రం ఎక్కి వస్తున్నాడు. అర్థమవుతుందా? ఈ తెల్లని గుర్రం, ఈ కిరీటం పెట్టుబడిన వ్యక్తి చాలా మంది అనుకుంటారు యేసు ప్రభు అనుకుంటారు, కానీ ఇక్కడ యేసు ప్రభు కాదు, నాశనం చేసే గుంపు ఇది. నాశనం ప్రజలను హింసించడానికి వెళ్ళే గుంపు ఇది. ఆ గుంపు జయించడానికి నేనే జయించేస్తానని క్రీస్తు విరోధి బయలుదేరి వస్తున్నాడంట. అప్పుడు 2వ ముద్ర విప్పాడంట. ఆ 2వ ముద్ర విప్పినప్పుడు 2వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలువెళ్ళెను. మనుషులు ఒకరినొకడు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వారికి అధికారం ఇవ్వబడెను. కూర్చున్న వారికి అధికారం ఇవ్వబడిందంట. ఒక విషయం చెప్తాను వినండి. చివరి దినాల్లో, అంచె దినాల్లో క్రీస్తు విరోధి వచ్చినప్పుడు దేవుడు అంత్యక్రీస్తుకు లేకపోతే క్రీస్తు విరోధికి దేవుడే శ్రమలకు అప్పగిస్తాడు. క్రీస్తు విరోధి వాడి నాశనం ఉందని వాడికి తెలిసినా సరే ప్రజలను బాధించడానికి దేవుడు అప్పగించినప్పుడు ఇక్కడ చూస్తున్నాము, ప్రజల్లో సమాధానం లేకుండా, ప్రజలను చంపడానికి, భూలోకంలో సమాధానం లేకుండా చేయడానికి ఈ గుర్రానికి అధికారం ఉందంట. ఏమంటే ఆ గుర్రం వచ్చిన తర్వాత 7 శ్రమకాలంలో ప్రజలందరికీ సమాధానం ఉంటుందండి. ఉంటుందా? ఉండదు. కుటుంబాలు ఈ రోజున సమాధానం లేకుండా ఈ రోజున భయంకరమైన పరిస్థితులు ఒకవేళ ఉన్నాయంటే గుర్తుపెట్టుకో, 7 శ్రమకాలంలో ఇదే జరుగుతుంది. అవి జరగకుండా ఉండాలంటే నీ కుటుంబాన్ని కట్టుకో. సమాధానం లేకుండా ఉందా? సమాధానపడు. నీ జీవితంలో అసమాధానంగా ఉన్నావా? వారిని క్షమించమని అడుగు, సమాధానపడు. ఎందుకంటే ఇది దేవుని బిడ్డ లక్షణం కాదు కాబట్టి. చూడండి 3వ ముద్ర చూడండి, త్వరగా చెప్తాను. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు 7 బోర్లు 7 పాత్రలు మనం ధ్యానం చేయాలి. చూడండి, ఆ మూడవ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడిందంట. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండెను. మరియు దేనారమునకు ఒక సేరు గోధుమలనియు దేనారమునకు 3 సేర్ల యవలనియు నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికి నాకు వినబడెను. ఏమండి, ఇక్కడ 3వ ముద్ర విప్పినప్పుడు ఒక నల్లని గుర్రం కనబడుతుంది. ఈ నల్లని గుర్రం ఈ భూమి మీదకు వచ్చి ప్రజలను నాశనం చేయడానికి, ప్రజలను గందరగోళం సృష్టించడానికి, ప్రజల్లో భయంకరమైన పరిస్థితులను తీసుకుని రావడానికి ఈ 4వ గుర్రానికి అధికారం ఉందంట. ఆ గుర్రం ఏం చేస్తుందంట? ఆ గుర్రము ఒకసారి చదవండి.
దాని మీద ఒకడు దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండెను. త్రాసు చేత పట్టుకుని కూర్చుని ఉండెను. మరియు ఒక విషయం చెప్తాను వినండి. ఈ భూమి మీద ఉన్న ఆర్థిక లావాదేవీలన్నీ కూడా వాడు హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడు. అర్థమవుతుందా? అప్పుడు భూమి మీద ఒకే ఒక కరెన్సీ ఉంటుంది. ఇదన్నీ నేను 666 ముద్ర ఆ సందేశం అప్పుడు నేను చెప్తాను. కానీ ముందుగా ఒక మాట చెప్తున్నాను వినండి. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న కాలం సంఘటన ఏంటో తెలుసా? ప్రపంచం అంతా ఒక కరెన్సీ తీసుకురావాలి, ప్రపంచం అంతా ఒకటే కరెన్సీ తీసుకురావాలని కొన్ని దేశాలు ఆల్రెడీ ఏకమై ఉన్నాయి. దాంట్లో మన భారతదేశం కూడా ఉంది. అందరికీ తెలిసిన విషయమే. అంటే ఇప్పుడు మనకి ఇండియన్ రూపీ నోట్ ఉంది కదండి, మనం రూపీస్ అంటాం. అమెరికా వెళ్తే డాలర్ అంటాం, దుబాయ్ వెళ్తే దీనార్స్ అంటాం, ఇజ్రాయెల్ వెళ్తే షెకిల్స్ అంటాం, మలేషియా వెళ్తే రింగెట్స్ అంటాం, సింగపూర్ వెళ్తే సింగపూర్ డాలర్స్ అంటారు. అలాగా ఒక్కొక్క దానికి వారి దేశానికి ఒక్కొక్క కరెన్సీ ఉంది. ఇప్పుడు ఈ మన డబ్బులు మన దేశంలోనే మారుతాయి, బయట దేశంలో మారవు. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న సంగతులు ఏంటో తెలుసా? కొన్ని కంట్రీలన్నీ, కొన్ని దేశాలన్నీ కూడా ఒక యూనియన్లా ఫామ్ అయ్యి రష్యా ద్వారా బయటకు తేబడుతున్న ఒక కరెన్సీని బయటకు తీసుకుని వస్తున్నారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇంకా మన కరెన్సీ, ఆ కరెన్సీ, ఈ కరెన్సీ అని ఉండదు. ఒకటే కరెన్సీ, ఒకటే నోటు, ఒకటే కరెన్సీ. అదే ప్రపంచానికి చెల్లుబాటు వస్తుంది. ఇదే ఈ 3వ గుర్రానికి ఇవ్వబడిన అధికారం. తర్వాత చదవండి. 4వ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వాణ్ణి వెంబడించెను. ఖడ్గము వలనను, కరువు వలనను, మరణము వలనను, మరణం వస్తదంట. భూమిలో నుండి క్రూర మృగము వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన వానికి అధికారం ఇవ్వబడెను. 4వ భాగం మీద అంటే మొత్తం ప్రపంచం అంతట్లో 4th పార్ట్ అయిన 4వ భాగానికి దానికి అధికారం ఇచ్చి ప్రజలను నాశనం చేయడానికి, ప్రజలను చంపడానికి, ప్రజలను హింసించడానికి, క్రూరమైన జంతువులుగా క్రూర మృగల వలె ఆ భూనివాసులందరినీ చంపడానికి ఆ 4వ గుర్రానికి అధికారం ఇవ్వబడిందంట. 4 గుర్రాలు కనబడ్డాయి. ఇప్పుడు చూడండి, 5వ ముద్ర విప్పినప్పుడు ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉండువని బిగ్గరగా కేకలు వేసిరి. ఈ 5వ ముద్ర విప్పినప్పుడంట హతసాక్షులైపోయిన వారు ఉన్నారు కదా. అంటే యేసు ప్రభు మొదటి శతాబ్ద కాలం నుండి, యేసు ప్రభు శిష్యుల నుండి, యేసు ప్రభు రాకడ సంఘం ఎత్తబడిపోయిన తర్వాత 7 ఏండ్ల శ్రమ కాలంలో ఈ 5వ ముద్ర విప్పబడిపోయినప్పుడంట హతసాక్షులుగా ఉన్న వారి ఆత్మలన్నీ కూడా ప్రతిదండన చేస్తాయంట. ఎప్పుడు ప్రభువా వీరిని శిక్షిస్తావు? ఈ భూలోక నివాసులను ఎప్పుడు శిక్షిస్తావు? వీళ్ళని ఎప్పుడు బాధ పెడతావని వారి ఆత్మ ప్రతిదండన చేస్తుందంట దేవుని దగ్గర. ఇప్పుడు హతసాక్షులు అయిపోయిన వారు, లేకపోతే యేసు ప్రభు కోసం చచ్చిపోయిన వారు, దిక్కుమాలిన జాబు చచ్చాడు, యేసు ప్రభు వాళ్ళని ఏం చేయలేదు. చచ్చిపోతుంటే దేవుడు ఎందుకు కాపాడలేదు? చచ్చిపోతుంటే చంపేస్తుంటే వాళ్ళ దేవుడు నిజమైన దేవుడు అంటే వాళ్ళని ఎందుకు కాపాడలేదు అని అడిగే వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు ఈ అడిగే వాళ్ళని, చేసిన వాళ్ళని, చంపిన వాళ్ళని అందరినీ కూడా ఈ రోజున ఒక రోజు రాబోతుంది, 5వ ముద్ర విప్పినప్పుడంట ఆ ఆత్మ ప్రతిదండన చేస్తుందంట. వీళ్ళని ఎప్పుడు శిక్షిస్తావు? ఇంకెందుకు ఆగుతున్నావు? ఇంకెంతకాలం ఆగుతున్నావు? ఇంకెంతసేపు ఎందుకు ప్రభు ఆగుతున్నామని ఈ 5వ ముద్ర విప్పినప్పుడు ఆ స్వరాన్ని దైవజనుడు వింటున్నాడంట. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. పెద్ద భూకంపం కలిగిందంట. సూర్యుడు కంబలి వలె నలుపాయెను. సూర్యుడు నలుపైపోయాడు. చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను. చంద్రబింబమంతా ఎరుపుగా రక్తవర్ణమైంది.
పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద ఏమండి? రాలెను. ఆకాశ నక్షత్రాలంట ఈ భూమి మీద రాలిందంట. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. అంటే ప్రపంచం అంతా కూడా తారుమారు అయిపోయి, ప్రపంచం అంతా దేశాలన్నీ కూడా, భూలోక వాతావరణం అంతా కూడా తారుమారు అయిపోతుందంట. 6వ ముద్ర విప్పినప్పుడు, 7వ ముద్ర చదవండి. 7వ ముద్ర విప్పినప్పుడు అక్కడ ఏం కనబడుతున్నాయంట? 7 బోరలు కనబడుతున్నాయి. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. 7 బోరలు అక్కడ కనబడుతూ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ 7 ముద్రలకు, 7 బోర్లకు, 7 పాత్రలకు కనెక్షన్ ఉంటుంది ఒకదానికొకటి. ఇది అయిపోయిన వెంటనే 7 బోర్లు ఊదబడతాయి. 7 బోర్లు ఊదబడిన వెంటనే 7 పాత్రలు కనబడతాయి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి కనెక్షన్ మనం చూసి మొదటి బోర దగ్గరికి వచ్చేద్దాం ఒకసారి. చూడండి, మొదటి బోర 8వ అధ్యాయంకి వచ్చేసండి. 8వ అధ్యాయం 7వ వచనం. మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లును అగ్నియు పుట్టి భూమిపై. విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏంటో తెలుసా? ఈ 7 బోరలు ఊదినప్పుడు ప్రపంచంలో 1/3, అంటే ఇప్పుడు ప్రపంచం ఒక 100% అనుకోండి, 33.3% ప్రపంచంలో జరిగే సంఘటనలు, 1/3 జరిగే సంగతులు ఇక్కడ కనబడుతున్నాయి. చూడండి, ప్రపంచంలో 3వ రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమి పైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయెను. భూమిలో 3వ భాగం కాలిపోయి, చెట్లలో 3వ భాగము కాలిపోయెను. చెట్లలో 3వ భాగం కాలిపోయింది. ఏమండి, ఇప్పుడు ఈ 7 ఏళ్ల శ్రమ కాలంలోనంట ప్రపంచంలో 3వ భాగంగా 1/3గా ఉన్న ప్రపంచం అంతా కూడా వడగండ్లు పడిపోయి అగ్ని గంధకాలు కురిసి చెట్లన్నీ కాలిపోవడం చూస్తున్నాయి. భయంకరమైన అగ్ని ఆ ప్రాంతం అంతా నింపబడిపోవడం చూస్తాం. ఒక విషయం చెప్తాను వినండి. మొన్నే కొన్ని నెలల క్రిందట కాలిఫోర్నియా అనే దేశంలో, అనే రాష్ట్రంలో భయంకరంగా అగ్ని గంధకాలతో ఆ పట్టణం అంతా దగ్నం అయిపోయింది. ఎందుకో తెలుసా? న్యాచురల్ డిజాస్టర్ అది. ఎవరో తగలబెట్టింది కాదు, ఎవరో చేసింది కాదు. అడవులు చెట్టు రాసుకుని దాని ద్వారా పుట్టిన మంట ఆ రాష్ట్రం అంతా కుబేరులుగా ఉన్న ఆ పట్టణం అంతా కూడా కాలిపోయి తగలబడిపోయింది. ఇప్పుడు నీవు నేను నమ్మగలగాలి, ఏంటో తెలుసా? ఇక్కడ రాయబడిన ఈ సూచనలన్నీ, ఇక్కడ రాయబడిన ఖచ్చితంగా జరుగుతుంది అని తెలియపరచబడి నీ మాటలన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయని మనం నమ్మగలగాలి. స్తోత్రం చెప్దాం గట్టిగా. ఎందుకంటే అందుకు ఉదాహరణలు ప్రపంచంలో ఇప్పటికే ఆల్రెడీ జరిగినాయి కాబట్టి. ఇప్పుడు చదవండి 9వ వచనం. సముద్రంలోని ప్రాణము గల జంతువుల్లో 3వ భాగము చచ్చెను. ఓడలలో 3వ భాగం నాశనమాయెను. 2వ బోర విప్పారా? 2వ దూత బోర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడెను. 8వ వచనం చూడండి. అందువలన సముద్రములో 3వ భాగము రక్తమాయెను. సముద్రములో 3వ భాగము రక్తమాయెను. 2వ దూత బోర ఊదినప్పుడు భూ అని బోర ఊదబడుతుంది. పరలోకంలో బోర ఊదినప్పుడు అంట అగ్ని చేత మండుచున్న ఒక పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడెను. అందువల్ల సముద్రములో 3వ భాగం ఏమైపోతుందంట చెప్పండి? రక్తసిద్ధం అయిపోద్దంట. ఇప్పటికే శాస్త్రవేత్తలు వారి పరిశోధనలో తేలిందేంటో తెలుసా? ఈ భూమిలో, ఈ సముద్రంలో లోపల అగ్ని పర్వతాలు ఉన్నాయంట. కొన్ని ప్రాంతాల్లో సముద్రం కింద అడుగు భాగంలో అగ్ని పర్వతం లోపల బగబగా మండుతూ పేలడానికి సిద్ధంగా ఉందంట శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇప్పుడు మనం నమ్మగలగాలి, ఏంటో తెలుసా? అగ్ని గంధకాలన్నీ కూడా సముద్రం మీద పడవేయబడి ఏమైపోద్దంట చెప్పండి?
రక్తసిక్తం అయిపోద్దంట. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు మూడవ బోర విప్పుతున్నారు చూడండి. మూడవ దూత బోర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము. మూడవ దూత బోర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశం నుండి రాలి నదుల మూడవ భాగం మీదను. అక్కడేమో సముద్రాల మీద పడుతుంది, ఇక్కడ ఒక నక్షత్రము రాలి ఎక్కడ పడుతుంది అంటే చెప్పండి, నదుల మీద పడతాయి. రివర్స్ అన్ని కూడా పాడైపోతాయి, నదులన్నీ కూడా భయంకరంగా నాశనం అయిపోతాయి. ఎన్నో శాస్త్రవేత్తలు ఎన్నో సంఘటనలు వారు ఆకాశంలో నుండి చూసి ఆ స్పేస్లో ఏమేమి జరుగుతున్నాయో వారు ఆలోచన చేసినప్పుడు భూమి మీదకు కొన్ని హెచ్చరికలు శాస్త్రవేత్తలు ఇస్తారు. నాసా వాళ్ళు ఏంటో తెలుసా, ఇదిగో ఒక భూమి మీదకి పలానా ప్రాంతం మీదకి ఆకాశం నుండి లేకపోతే స్పేస్ నుండి ఒక పెద్ద బండరాయి వంటి ఒకటి శకలం భూమి మీద పడబోతుంది అనే సూచనలు ఇస్తారు. ఏమండి, ఇప్పుడు శాస్త్రవేత్తలందరూ కూడా అంచనా వేసి వాళ్ళందరూ కూడా భూమి మీద ఏదో పడుతుంది, భూమి మీద ఏదో పడబోతుందని ఎన్నో అంచనాలు వేస్తూ ఉన్నారు. ఇక్కడ దేవుని వాక్యం ఖచ్చితంగా చెప్తుంది, నక్షత్రాలు కూలంట భూమి మీద పడి నదులన్నీ ఎండిపోతాయి. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. నాలుగవ దూత చూడండి, నాలుగవ దూత బూరి ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో మూడవ భాగము చీకటి కమ్మునట్లు పగటిలో మూడవ భాగమున సూర్యుడు ప్రకాశింపకుండా రాత్రిలో మూడవ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండునట్లును వాటిలో మూడవ భాగము కొట్టబడెను. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. అంటే భయంకరంగా సృష్టి లేకపోతే వాతావరణంలో భయంకరమైన మార్పులు వస్తాయి, భయంకరంగా మార్పులు వస్తాయి. ఇప్పుడు ఐదవ దూత బోర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూసెను. అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. అతడు అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ అగాధంలో నుండి లేచెను. అగాధములోని పొగ చేత సూర్యుని వాయుమండలమును చీకటి కమ్మెను. మూడవ వచనం చదవండి. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను. భూమిలో ఉండు తేళ్లకు బలం ఉన్నట్లు వాటికి బలము ఇయ్యబడెను. తేళ్లు ఎంత ఉంటాయి చెప్పండి, ఇంత సైజు ఉంటది. ఇంత సైజు ఉండే తేళ్లు వంటి మిడతలంట ఈ భూమి మీదకి వస్తాయంట ఆ వాయువులో నుండి. కొన్ని సంవత్సరాల క్రితం మన ఆంధ్ర తెలంగాణ దానికి ఒక ప్రమాదం ఉందన్నారు. ఏంటో తెలుసా, అదిగో మిడతల దండు పలానా ఆఫ్రికా దేశం నుండి మిడతల దండు భూమి మీదకి వచ్చేస్తున్నాయి, మన వైపు వచ్చి పంటలన్నీ కూడా నాశనం చేస్తాయి, భయంకరంగా తినేస్తాయని అప్పటికి అక్కడున్న వారి శాస్త్రవేత్తలందరూ కూడా వాతావరణ శాఖ వారందరూ కూడా కూర్చుని చర్చలు చేశారు. ఇంకా దేవుని కృపను బట్టి అది మన వైపు రాలేదు, కానీ అటువంటి మిడతల దండు ఉంది అని వాళ్ళు గ్రహించారు. ఇప్పుడు అటువంటి మిడతల దండు తేలు వంటి మిడతల దండు అంట భూమి మీదకి వస్తుందంట. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. హల్లెలూయా. వారి నొసలయందు చదవండి, దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైననున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను హాని కలగకూడదని వాటికి ఆజ్ఞ ఇవ్వబడెను. స్తోత్రం చెప్దాం. వాటికంట చంపే అధికారం కూడా ఇవ్వలేదంట, చంపే అధికారం కూడా లేదంట. పోనీ కుట్టేసి చచ్చిపోదాంలే, ఈ జీవితం ఇంకా అయిపోతుందిలే, చచ్చిపోదాం అన్నా కూడా ఆ రోజున మరణం రాదు నీ జీవితంలో. ఈ శోధనలు, ఈ శ్రమలు ఇవన్నీ కూడా సహించలేక, అందుకే మనం చదివాం, భూరాజులు గొప్ప గొప్ప వారందరూ ధనికులందరూ కూడా కొండల దగ్గరికి వెళ్ళిపోయి దాక్కుంటున్నారంట. ఎందుకో తెలుసా, ఒకప్పుడు ఈ కొండలే దేవుళ్ళని పూజించారు, ఈ రాళ్లే దేవుడని పూజించారు. అమ్మో ఇవేమన్నా రక్షిస్తాయేమో, అమ్మో ఇవేమన్నా మమ్మల్ని కాపాడుతాయేమని చెప్పి అక్కడికి వెళ్ళి దాక్కుంటున్నారు. కానీ వారు గ్రహించిన విషయం ఏంటో తెలుసా, ఎప్పుడో చెప్పబడిపోయిన ఆ సువార్త ఇదిగో ఆ శ్రమ మన మీదకి వచ్చేసిందని అప్పుడు వారు గ్రహిస్తారంట. ఈ మాటలన్నీ కూడా దేవుడు ఎందుకు చెప్తున్నాడండి? దేవుడు ఊరకనే ఎప్పుడైనా ఏదైనా మాట్లాడే దేవుడా? ఎందుకో తెలుసా, నీవు నేను నశించిపోకూడదనే ప్రేమతో దేవుడు చెప్తూ ఉన్నాడు. అందుకే నశించిపోయే వారికే భయం కాదు, కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. ఒకవేళ నువ్వు నశించిపోవాలనుకుంటే నువ్వు భయపడు,
ఏదైనా చేసుకో, కానీ ఒక మంచి శుభవార్త చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఏంటో తెలుసా? అక్కడికి నువ్వు అడుగు పెట్టక ముందే నీకు ఇంకా అవకాశం ఉంది. ఈరోజు నువ్వు మార్పు చెందితే స్తోత్రం చెప్తాం ఏసై గట్టిగా. ఈరోజు నువ్వు బ్రతుకును మార్చుకుంటే నీ జీవితం మారుతుంది. స్తోత్రం చెప్తాం గట్టిగా. ఎన్నో బోర్ దగ్గర ఉన్నావు? 5 అయిందా? 6వ బోర చూడండి. 13వ వచనం. 13వ వచనం, 9వ అధ్యాయం 13వ వచనం. 6వ దూత బోర ఊదినప్పుడు 6వ దూత బోర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల్లో నుండి ఒక స్వరము యూఫ్రటీసు అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టమని బోర పట్టుకొని ఉన్న 6వ దూతతో చెప్పుట వింటిని. మనుషుల్లో 3వ భాగమును సంహరింపవలనని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ 4 దూతలు వదిలిపెట్టబడి గుర్రపు రౌతుల సైన్యము చేసుకోండి. గుర్రపు రౌతుల సైన్యముల యొక్క లెక్క 25 కోట్లు. 25 కోట్లు. వాటి లెక్క ఎంత అని నేను విన్నాను. మరియు నాకు కలిగిన దర్శనమందు ఇలాగ చూడండి, నాకు దర్శనమందు ఇలాగ చూసిన ఆ గుర్రములకును వాటి మీద కూర్చుండి ఉన్న వారికి నిప్పు వలె ఎరుపు వర్ణము, నీల వర్ణము, గంధక వర్ణముల మైమరువులుండెను. నేను చెప్తాను చూడండి. 6వ బోర ఊదినప్పుడంట ఇంచుమించు 20 కోట్ల మంది సైనికులు. ఎవరు చెప్పండి? సైన్యం గుర్రాల మీద వారు వస్తారంట. గుర్రాల మీద వారు వస్తూ ఉన్నప్పుడు యూఫ్రటీసు నది ఎండిపోతుంది. యుద్ధ మేఘాలు అక్కడ కమ్ముకుంటాయి. ప్రజలకు యుద్ధము జరిగే ప్రాంతానికి వారు వస్తూ ఉంటారు. ఒకే రోజున ఒకే గడియలో వారందరూ కూడా సమకూర్చబడి ఆ గుర్రాలంట ఎలా ఉన్నాయంట చెప్పండి? అగ్నితో. చదవండి. ఆ గుర్రాలు వాటి మీద కూర్చుని వారికి నిప్పు వలె ఎరుపు వర్ణము, నీల వర్ణము, గంధక వర్ణముల మైమరువులుండెను. వాటి నోళ్ళ నుండి అగ్ని ధూమ గంధకములు బయలు వెళ్ళుచుండెను. ఒక విషయం చెప్తాను వినండి. ఇప్పుడు గుర్రాలు అన్నారు కదండి, మరి ఈ రోజుల్లో గుర్రాలు ఎక్కడ ఉన్నాయి సైన్యానికి? అవునా కాదు? అంటే ఇప్పుడు గుర్రాలు ఉన్నాయి కాదనట్లేదు, కానీ ఇప్పుడు ఆర్మీ వాళ్ళు కానీ నేవీ వాళ్ళు కానీ వారి ఫోర్సులు అన్నీ కూడా వేటి మీద వారు యుద్ధాన్ని కొనసాగిస్తున్నారంటే, యుద్ధ ట్యాంకర్లు వాళ్ళ దగ్గర ఉంటాయి, గన్నలు వాళ్ళ దగ్గర ఉంటాయి, బాంబులు వారి దగ్గర ఉంటాయి, యుద్ధ ట్యాంకర్లు వాళ్ళకు ఉంటాయి. విచిత్రం ఏంటో తెలుసా? ఈ 17వ వచనం మనం గనక చక్కగా చదివితే ఈ గుర్రములకు వాటి నోళ్ళ నుండి వచ్చే అగ్ని ధూమ గంధకములు వేటికి సాదృశ్యం తెలుసా? ఇక్కడ ఒక యుద్ధ ట్యాంకర్ పిక్చర్ కనబడుతుంది మనకి. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. హల్లెలూయా. యుద్ధ ట్యాంకర్ పిక్చర్ అంటే ఇప్పుడు ఆ యుద్ధ ట్యాంకర్లో నుండి ఏమొస్తుంది బయటికి? అగ్ని గంధకాలు, బాంబులు బయటకు వస్తాయి ప్రజలు నాశనం చేయడానికి. ఇంకో విచిత్రమైన మాట తెలుసా? వారి బట్టలు ఎలా ఉంటాయంట? ఎరుపు వర్ణం, నీల వర్ణం, గంధక వర్ణం, మెరుపులు ఉన్నాయంట వారికి. ఏమండి, ఇప్పుడున్న సైనికులకు వారికి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. మన భారతదేశంలో ఉన్న సైనికులకు ఇంచుమించు గ్రీన్ కలర్ వారికి ఇవ్వబడుతుంది. నావీ వారికి ఒక కలర్ ఉంటుంది. అలాగూ వేరు వేరు దేశాల వారికి, వేరు వేరు ప్రాంతాల వారికి వాళ్ళకు ఒక డ్రెస్ కోడ్ ఉంటుందంట. ఏమండి, ఎంత చక్కగా దేవుడు ఎంత స్పష్టంగా రాశాడండి. ఈ 7 ముద్రలు 6వ ముద్ర విప్పబడినప్పుడంట ఈ సంఘటనలన్నీ జరిగి అగ్ని గంధకాల వలె అక్కడ యుద్ధ వాతావరణం కనబడుతుందంట. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు 6వ ముద్ర చూడండి. 6వ బోర 15వ వచనం, 11వ అధ్యాయం 15వ వచనం. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. 11వ అధ్యాయం 15వ వచనం. పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమునాయను. ఆయన యుగయుగముల వరకు ఏలుననెను. స్తోత్రం చెప్దాం యేసయ్యకు గట్టిగా. ఆయన యుగయుగముల వరకు ఏరి ఆయన సింహాసనం మీద ఉండి 24 పెద్దలు అక్కడ సాష్టాంగ నమస్కారం చేస్తారంట.
7 బోరలు ఊదబడిపోయినప్పుడు, స్తోత్రం చెప్దాం గట్టిగా. ఇవన్నీ జరుగుతాయంటే ఒక్కొక్క బోర ఊదినప్పుడు అగ్ని కందకాలు కురుస్తాయి, యుద్ధాలు జరుగుతాయి, భయంకరమైన కార్యాలు జరుగుతాయి, వాతావరణం మార్పులు జరుగుతాయి. సూర్యుడు నలుపైపోతాడు, చంద్రుడు ఎరిపైపోతాడు, సముద్రం రక్తవర్ణంగా మారిపోతుంది, నదులు ఎండిపోతాయి. భయంకరమైన పరిస్థితులు 7 బోరలు ఊదినప్పుడు ఈ 7 ఏళ్ల శ్రమ కాలంలో జరుగుతాయి. ఏమండి, ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏమన్నా మనిషి హాయిగా ఉంటుందా? మనిషికి ఏమన్నా హాయిగా పడుకుని ఉంటారు ఇంట్లో? తినడానికి తిండి ఉండదు ఆ రోజుల్లో, తాగడానికి నదులు ఎండిపోతే తాగడానికి నీళ్ళు ఎక్కడ ఉంటాయి ఆ రోజుల్లో? ఆహారం ఉండదు. ఎక్కడ ఉంటుంది ఆహారం? అక్కడ యుద్ధాలు, భయంకరమైన పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. ఇంకెక్కడ ఉంటుంది మనిషికి? శ్రమ తప్ప మనిషికి ఈ ప్రపంచంలో ఏది దొరకదు. 7 పాత్రలు కూడా చెప్పేసి ముగించేద్దామా? చెప్పనా వద్దా? చెప్పండి, ముగిస్తాను. చూడండి, 7 పాత్రలు చదవండి. 16వ అధ్యాయం 2వ వచనం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం. అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగము యొక్క ముద్ర గలవానికి, మొట్టమొదటిగా పాత్ర విప్పబడిపోయినప్పుడు బాధకరమైన చెడ్డ పుండ్లు వారికి వేస్తాయంట. అంటే భయంకరమైన రోగాలు వారికి వస్తాయి, చెడ్డ పుండ్లు వారికి వస్తాయి. రెండవ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తము వంటిదాయెను. ఒక్క నిమిషం చూడండి నా వైపు. అక్కడేమో 3వ వంతు సముద్రం రక్తవర్ణం అయిపోతుంది, కానీ ఈ 2వ పాత్ర ఇప్పేసరికి మొత్తం ప్రపంచంలో ఉన్న సముద్రం అంతా రక్తంగా మారిపోతుంది. సముద్రం అంతా అని ఉందా అక్కడ? సముద్రము పీనుగు రక్తం వంటిది అయిపోద్ది. దాన్ని బట్టి సముద్రంలో జీవులన్నీ కూడా చచ్చిపోతాయి. ఆ చచ్చిపోవడం వల్ల, సముద్రంలో జీవులన్నీ చచ్చిపోవడం వల్ల ఏమైపోతుంది చెప్పండి? సముద్రం అంతా రక్తవర్ణంగా మారిపోతుంది. ఫరో కాలంలో నైలు నది ఎలా మారిపోయిందంట? రక్తంగా మారిపోయిందంట. ఏమండి, దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు. బైబిల్లో ఆయన చెప్పాడంటే ఖచ్చితంగా జరుగుతుంది. 2వ పాత్ర విప్పబడినప్పుడు సముద్రం రక్తవర్ణంగా మారిపోయింది. 3వ దూత తన పాత్రను నదుల్లో జలధారల్లోను కుమ్మరింపగా అవి రక్తమాయెను. నదుల్లో కూడా రక్తవర్ణం అయిపోయింది. ఇంకా తాగడానికి గుప్పుడు నీళ్ళు ఉండవు మనిషికి, తాగడానికి ఆహారం ఉండదు, దాహం తీర్చుకోవడానికి మనిషి ఎక్కడికి పరిగెత్తినా సరే, అమ్మా కొంచెం నీళ్ళు ఇవ్వండి అంటే వాళ్ళు అంటారు, ఒక గ్లాసు రక్తం తీసుకుని ఇస్తారు. వాళ్ళు, అమ్మ కొంచెం నీళ్ళు ఇవ్వంటే ఒక గ్లాసు రక్తం తీసుకుని వారికి ఇస్తారు. ఎందుకంటే నదులు ఎండిపోతే ఇంకా దాహం తీర్చడానికి ఏముంటుందండి? నీళ్ళుండవు. భయంకరమైన పరిస్థితులు భూలోకంలో కలుగుతాయి. స్తోత్రం చెప్దాం యేసయ్య గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు 4వ పాత్ర. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడెను. సూర్యునికి అధికారం ఇవ్వబడు. ఏమండి, ఇప్పుడు మనుషులందరూ కూడా ఈ రోజున దేనితో బాగా కాలిపోతున్నారు తెలుసా? ఓజోన్ పొర బలహీనం అయిపోయంట. ఈ రోజున సూర్యుడు బహు భయంకరంగా రోజు సంవత్సరానికి ఎండలు పెరిగిపోతున్నాయి లేదా? చెప్పండి, కొంచెం మాట్లాడాలి మీరు కూడా. చల్లగా ఉంటుందా? ఇప్పుడు రాత్రి అయింది, ఇప్పటికీ ఎంత చెమటగా ఆరుతుంది, అంత వేడి భయంకరంగా ఉంది. ఆ రోజు వచ్చినప్పుడు సూర్యుడికి అధికారం వస్తుందంట మనుషుల్ని కాల్చేయడానికి సూర్యునికి అధికారం వస్తుంది. 5వ దూత తన పాత్రను 10వ వచనం ఆ క్రూర మృగము యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరుచుకొనుచుండిరి. ఏమైపోయింది? ఇప్పుడు దాకా మేము చేసిన వ్యర్థమా అని వేదనలన్నిటిని బట్టి వారి నాలుకను కరుచుకుంటానంట. తమకు కలిగిన వేదనలను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుణ్ణి దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు కాదంట. దేవుణ్ణే దూషించారమ్మో, ఏంటలా అయిపోయింది, ఏమైపోయింది అనుకుంటున్నారు, కానీ వారి మారు మనసు పొందడానికి కూడా వారికి అవకాశం లేదంట. 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు అనే మహానదికి ఎండిపోతే తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయెను.
మన ఆసియా ఖండం, మన వైపున్న రాజులు, మన వైపున్న రాజ్యాలన్నీ కూడా యూఫ్రటీసు నది ఎండిపోయిన తర్వాత హర్మగెద్యోను యుద్ధ భూమి అనే ఒకటి ఉన్నది. ఆ యుద్ధ భూమిలో 3వ ప్రపంచ యుద్ధం జరుగుతుంది. ఏం జరుగుతుందండి? ఇప్పటికి ఎన్ని ప్రపంచ యుద్ధాలు జరిగినాయి చెప్పండి? 2 ప్రపంచ యుద్ధాలు జరిగినాయి. ఇప్పుడు ఆ యూఫ్రటీస్ నది ఎందుకు ఎండిపోతుందో తెలుసా? రాజులు రావడానికి, రాజ్యాలు రావడానికి, సైన్యాలు రావడానికి, యుద్ధాలు చేయడానికి, యుద్ధాలు జరిగించడానికి ఆ సైన్యాలు అక్కడికి వచ్చేసి యుద్ధ మేఘాలు, యుద్ధ వాతావరణం అక్కడ కనబడి భయంకరమైన పరిస్థితులు అక్కడ కనబడతాయి. ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు నేను ఏం గ్రహిస్తున్నావు? ఇన్ని రోజులు ప్రకటన గ్రంథ ధ్యానాంశాలు ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు ఏం మార్పు నీలోనికి వచ్చింది? ఏ పరిస్థితి నీలోనికి వచ్చింది? ఇటువంటి సంఘటనలో నువ్వు ఉండకూడదనే 2000 సంవత్సరాల క్రితం నుండి సేవకులు తలలు బాదుకుని నీ కోసం చెప్తున్నారు. సేవకులు వస్త్రాలు చింపుకొని, గోనె బట్ట ధరించుకుని ఉపవాసం నుండి సంఘాల కోసం ప్రార్థన చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితులు రాకూడదనే సేవకులు ప్రయాసపడుతున్నారు సంఘం కోసం. మారు 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 అని ఏమండి చెప్పడానికి మాకేం పని అండి? అర్థమాట. ఇప్పుడు ఈ సంఘటనలన్నీ ధ్యానం చేస్తున్నప్పుడు ఒక విషయం చెప్తాను, వినండి. మీకు దీవెన కలుగును గాక, ఆమేన్ 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 ఇలాంటి మాటలు చెప్పినప్పుడు మీకు చాలా ఆనందంగా ఉంటుంది. ఈ భూమి మీద నీకు కప్పే ఉండదు. ఈ భూమి మీద నీకు ఇల్లు మీద ఇల్లు, బంగారం మీద బంగారం, ఆస్తి మీద ఆస్తి, ఇవన్నీ మీకు చెప్తే అబ్బో వండర్ఫుల్ అండి. ఈ రోజున పాస్టర్ గారు అండి భలే చెప్పారండి. అసలు ఏంటంట, ఇలాంటి వాగ్దానంతో కూడిన సందేశాలు చెప్తే బా భలే చెప్పారండి. ఇప్పుడు అలాంటి సందేశాలు కనుక మేము అందించకుండా, ఇదిగో శ్రమ వస్తుంది, శోధన వస్తుంది అని చెప్తే కొంతమంది మనసులు నొచ్చుకున్నా, కొంతమంది బాధపడతారేమో అని మాకు తెలిసినా, అమ్మో ఒకవేళ ఈ ప్రకటన గ్రంథ ధ్యానాంశాల వల్ల మారు మనసు పొందు అంటే ఇంక అస్తమాట ఏ ప్రసంగాల అని అనుకుంటారని తెలిసినా, ఈ రోజున సేవకులంగా ఈ మాటలు ప్రకటించడానికి గల ఉద్దేశం ఏంటో తెలుసా? నీ మనసును నొప్పించడానికో, లేకపోతే ఉద్రేకపూరితమైన ప్రసంగం చేసి నిన్ను ఆనందింపజేయడానికో కాదు. పనేమి లేదనుకోమాక. నిన్ను ఏ విధంగా క్రీస్తునందు సంపూర్ణంగా నిలబెట్టాలని మా ఆశ, అంతే ఆశ. ఇప్పుడు నీ గురించి వాగ్దానంతో కూడిన సందేశాలు చెప్తే నాకు ఇంకా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంది. యూట్యూబ్లో మంచి మంచి షార్ట్ వీడియోలు చేసి నీకు ఈ రోజున దీవెన కలుగుతుంది అని చెప్పగానే నాకు మంచి ఆనందించే వాళ్ళు, అభిమానించే వాళ్ళు ఉంటారు. కానీ ఇలాంటి విషయాలు చెప్తే ఆనందించే వాళ్ళు, అభిమానించే వాళ్ళు ఉండరు. అయినా సరే చెప్తున్నావంటే నువ్వు నాశనం అయిపోవడం ఇష్టం లేదు కాబట్టి, నువ్వు పరలోకం వెళ్ళాలని ఆశ మాకుంది కాబట్టి, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలని ఆశ మాకుంది కాబట్టి, ఏ విధం చేతనైనా నీవు నేను మనమందరం కూడా సంఘముగా పరలోక సన్నిధికి ఆయన దగ్గరికి కొనిపోబడే రోజు కూడా రాబోతున్నది. నా ఆశ, నా ప్రార్థన, మా సేవకులంగా ఆత్మీయ తండ్రి అయినా నేనైనా మా ఆశ ఒకటే, యేసయ్య ఆశీర్వాద ప్రార్థన మందిరంలో మనం ఎవరో కూడా విడవబడకూడదు. ఇక్కడున్న వారందరూ ఎత్తబడాలి, ఇక్కడున్న వారందరూ సంపూర్ణతలోనికి రావాలి, ఇక్కడున్న వారందరూ మారు మనసు పొందాలి, బాప్తీసాలు తీసుకోవాలి, రక్షణ పొందుకోవాలి, ఆత్మలో ఎదగాలి, ఆత్మలో వర్ధిల్లాలి. నాకు ఇంకా ప్రార్థన రాదు, పాటలు రావు, ఆరాధన రాదు, ఇంకా వాక్యం రాదు, ఇంకెంతకాలం నేర్చుకుంటావు? రక్షింపబడిపోయి ఎన్నో సంవత్సరాలు అయిపోయి ఇంకా ప్రార్థనే రాదు. కొంతమందికి పాట పాడంటే అమ్మో నాకు సిగ్గని, నాకు అసలు పాటే రాదండి. ఇంకేమొచ్చు నీకు? బూతులు తిట్టడం వచ్చా? నాకు అసలు వాక్యం చదవడం ఇంకెంతకాలం నేర్చుకుంటావు? రాకడ సమయం దగ్గర అయిపోయింది, ఇంకా ఆనందం చేయాలి, ఇంకా మంచి మంచి వస్త్రాలు కట్టుకోవాలి, ఇంకా బంగారాలు కొనుక్కోవాలి, ఆస్తులు సంపాదించుకోవాలి. సంపాదించుకో ఎక్కడ తీసుకుని వెళ్తావు? మారు మనసు పొందిన తర్వాత, సిద్ధపడిపోయిన తర్వాత అప్పుడు ఎన్నైనా సంపాదించుకో, కాదనట్లేదు. కానీ ఇంకా నీ కుటుంబం రక్షించబడలేదే, నీ బిడ్డలు ఇంకా మారు మనసు పొందలేదే, నీ స్వజనులు ఇంకా రక్షణ లేకుండా ఉన్నారే, వారి కోసం ప్రార్థన చేసి ఎంతకాలం అయింది, వారి కోసం ఉపవసించి ఎంతకాలం అయింది, వారి కోసం కన్నీరు కార్చి ఎంతకాలం అయింది? నువ్వు రక్షించబడిపోతే సరిపోద్దా? నీ మీద బాధ్యత లేదా? దేవుడు యూనివర్సల్ కాల్ ప్రజలందరికీ ఇచ్చాడంటో తెలుసా? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించండి. ఇది మనుషులందరికీ ఇచ్చిన ఆజ్ఞ, సేవకులమైన మాకే కాదు ఇచ్చిన ఆజ్ఞ, నీకు కూడా ఇచ్చాడు ప్రభు. ఎంతవరకు ఆజ్ఞ నెరవేర్చావు?
రోజుకు ఒక్కరికైనా సువార్త చెప్పే అవకాశం దేవుడు నీకు ఇస్తున్నాడు. అయినా సరే సువార్త ఎంతమందికి చెప్పు? కేవలం నువ్వు రక్షించబడిపోవడం మాత్రమే కాదు నీ బాధ్యత. నీ తోటి వారిని నువ్వు రక్షించబడి ఒక గుంపు జనాంగాన్ని ప్రభు దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. దేవుని దగ్గర నడిపించు. ఉపవాస కోటాలకి రమ్మని అడుగు. నీకు సువార్త చెప్పడం చేత కాకపోతే కనీసం మందిరానికైనా వారు నడిపించు. ఈ మందిరం మెట్టైనా వారు నక్కించు. ఇక్కడ అందించబడుతున్న వర్తమానం ద్వారా, సువార్త ద్వారా వారు కూడా దేవుని వైపు త్రిప్పబడతారు. వారి బ్రతుకులు కూడా మారుతాయి. వారి కండీలు కూడా తొడవబడతాయి. వారి కష్టాలన్నీ తీరిపోతాయి. ఎందుకో తెలుసా? నా దేవునిలో గొప్ప శక్తి దాగి ఉన్నది కాబట్టి, నా దేవునిలో శక్తి దాగి ఉన్నది కాబట్టి, ఆయన శక్తి కలిగిన దేవుడు కాబట్టి, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోమన్నాడు కాబట్టి, ఆయన కార్యాలంటూ నువ్వు చూచినప్పుడు, ఆయన స్వస్థత ఏంటో నీకు జరిగినప్పుడు, ఆయన మేలంటూ నువ్వు చూసినప్పుడు, రా యేసయ్య పాదాల దగ్గరికి, రా ప్రభు పాదాల దగ్గరికి. ఇంకెంతకాలం? నేను ఆదివారం వర్తమానం చెప్పాను. ప్రభు అడిగాడంట, ఇంకెంతకాలం? ఎంతకాలం? ఆ వాక్యం ఎంతమంది విన్నారో నాకు తెలియదు, కానీ ప్రభు అడిగాడంటే ఇంకెంతకాలం ప్రేమ లేకుండా ఉంటారు? ఇంకెంతకాలం మారు మనసు లేకుండా ఉంటారు? ఇంకెంతకాలం అవిశ్వాసంతో ఉంటారు? ఈ రోజున నీవు నేను మనమందరం కూడా ప్రభు అడుగుతున్నాడు, ఇంకెంతకాలం? యేసయ్య ఆశీర్వాద ప్రార్థన మందిరం స్థాపించి ఇప్పటికి 12 సంవత్సరాలు అయిపోతుంది. నీ జీవితం మారిందా? బ్రతుకు మారిందా? ఒకటే ఆశ, ఒకటే ధ్యాస, ఒకటే ప్రయాస. ఈ రోజున సేవకులైన మేము మా ఆశలు, మా కోరికలన్నీ చంపుకొని ప్రభు పాదాల దగ్గర ప్రతిరోజు మోకాళ్ళేసి ఒక సందేశాన్ని పొందుకుని నీకు అందించడానికి గల కారణం ఒకటే, నువ్వు విడవబడకూడదనే, నువ్వు నరకానికి వెళ్ళిపోకూడదనే. నేను ఒక మంచి మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఏంటో తెలుసా? నువ్వు ఇక్కడ కూర్చున్నావంటే, ఈ రోజున ఇక్కడికి వచ్చి ఈ మాటలు వింటున్నావంటే, లైవ్లో వింటున్న దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ వర్తమానం నువ్వు వింటున్నావంటే, దేవుడు నీకు ఇస్తున్న మరొక అవకాశం ఇది. నీకు ఇస్తున్న మరొక అవకాశం ఇది. తమ్ముడా, ప్రియ సహోదరుడా, భయంకరంగా త్రాగేస్తున్నావు, మానే. అక్రమ సంబంధాలు ఉన్నాయేమో, మానే. యవనస్తులారా, భయంకరమైన జీవితం జీవిస్తున్నారేమో, మారు మనసు పొందు. లోకాశలు విడిచిపెట్టు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈ రాత్రి నువ్వు ప్రభు పాదాలు పట్టుకుని అడగగలిగితే, ప్రతిరోజు ఒక ఆల్టర్ కాల్ ప్రభు నీకు ఇస్తున్నాడు. ప్రతిరోజు వర్తమానం ద్వారా, సేవకుల ద్వారా ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. రా ప్రభు దగ్గరికి రా. మారు మనసు పొందు, రక్షణ పొందుకో. ప్రభువా, నేను పాపినని ఒప్పుకుంటే చాలు, నా దేవుడు నిన్ను రక్షిస్తాడు. నువ్వేమీ పాప పరిహార పత్రం ఏమి రాసుకుని ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు ఉన్న చోటనే మోకరిస్తే చాలు. యు ఆర్ సేవ్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన రక్తంలో నువ్వు కడగబడతావు. ఆయన రక్తంలో నువ్వు పవిత్రులుగా మార్చబడతావు. నువ్వు నీతిమంతులుగా తీర్చబడతావు. ఆయన కృప ద్వారా నువ్వు నీతిమంతులుగా తీర్చబడతావు. ఒక మంచి స్తోత్రం యేసయ్యకి చెప్తారా గట్టిగా? హల్లెలూయా. ఎన్ని పాత్రలు ఉన్నాయి? ఇంకా ఏడో పాత్ర. చదవండి. 16వ అధ్యాయం 17వ వచనం. 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము, సమాప్తమైనది అని చెప్పుచున్న ఒక గొప్ప శబ్దము గర్భాలయములో ఉన్న సింహాసనం నుండి వచ్చెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టెను. పెద్ద భూకంపం కలిగెను. మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపం కలగలేదు. అటువంటి భూకంపం ఇక్కడ ఎప్పటికీ కలగలేదంటండి. ఏమండి, ఇప్పటికి భూకంపాలు ఈ వర్తమానాలు చెప్పుతున్నప్పుడే ఎన్నో సూచనలు ఇప్పటికి జరిగినాయండి. హత్సాక్షులు అయిపోయారు ఈ 40 రోజుల కోటాల్లోనే సేవకులు. ఈ 40 రోజుల కోటాలు జరగకముందే మయన్మార్లోని, బ్యాంకాక్లోని భయంకరంగా భూకంపం వచ్చింది. సుమారు 7 రెక్టార్ స్కేల్ మీద భూకంపం వచ్చింది. ఇప్పుడు శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు ఏంటో తెలుసా? న్యూస్ పెట్టుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత హైదరాబాద్, తెలంగాణలో భూకంపాలు వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెప్పారు. సుమారు 8 రెక్టార్ స్కేల్. 7 రెక్టార్ స్కేల్కే మొత్తం భూమి తలకిందలైపోయి, బిల్డింగులు కూలిపోయి, మనుషులు చచ్చిపోయారు. ఇప్పటికి ఆ శిథిలావస్థలో మనుషులు ఇంకా ఉన్నారు. అందులో వాళ్ళని బయటకు ఎలా తీసుకురావాలో అర్థం కాక తల్ల బాదుకుంటున్నారు అక్కడ. ఆ 7వ పాత్ర భూమి మీద కుమ్మరింపగా భూకంపాలు, భయంకరమైన శ్రమలు, ఈ భూమి మీద ఎప్పటికీ జరగని కార్యాలు జరుగుతాయి. దేవుడు ఎంత స్పష్టంగా చేశారు, ఎంత స్పష్టంగా రాశారు కూడా. ఏమండి,
ఇవన్నీ అబద్ధాలే, ఇవన్నీ వట్టి మాటలు అనుకుంటే, ఒక వ్యక్తి, ఒక దైవజనుడు, యేసు ప్రభు శిష్యుడు యోహాను అనే దైవజనుడు ఎంత స్పష్టంగా ఈ మాటలు ఎందుకు రాస్తాడండి చెప్పు? ఊరికనే ఎవరు రాయరు కదా, తోచింది ఇవన్నీ కూడా రాయరు కదా. దేవుడు దర్శనమిచ్చాడు కాబట్టే దేవుడు ఈ ప్రకటన గ్రంథం ప్రజలకు అందాలి, యుగాంతం గురించి, అంత్యకాలంలో జరగబోయే కార్యాల గురించి ప్రజలకు తెలియాలి అని చెప్పి ఈరోజు నీ పరిశుద్ధ గ్రంథం నీ చేతిలో పెట్టాడు. నువ్వు చదువు వీటిని, ప్రతిరోజు ప్రార్థన చేసుకో, ప్రతిరోజు సిద్ధపడు, నీ కుటుంబాన్ని సిద్ధపరచు ప్రభువా అని అడుగు, బాప్తిసం పొందు, రక్షణ తీసుకో, ప్రభు కొరకు జీవించు. ఇవన్నీ 7 ఏళ్ల శ్రమకాలంలో జరుగుతాయి, 7 ఏళ్ల శ్రమకాలంలో జరుగుతాయి. ఒక మంచి మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను, ఏంటో తెలుసా? ఇక్కడేమో శ్రమలు, మనకేమో అక్కడ ఆనందం, మనకేమో అక్కడ పరలోకం, మనకేమో అక్కడ విందు. ఇక్కడ నువ్వు పొందిన శ్రమలు, ఈ నిందలు, ఈ అవమానాలన్నీ ఆడికి వెళ్ళిన తర్వాత అన్నీ మర్చిపోతామండి. రక్షణ పొందిన ఎవరైతే నీ మీద ఉమ్మేశారో, బాప్తిసం తీసుకున్న ఎవరైతే నీ కుటుంబం అంతా నిన్ను దూషించారో, ఇవన్నీ నీకు ఇంకా బాధ అనిపించదు. ఇంకా ఈ భూమి మీద ఉందని దొరికే కన్నీళ్ళు, దుఃఖం, ఇంకా ఆడికి వెళ్ళిపోయిన తర్వాత ఆనందమే ఆనందం, సంతోషమే సంతోషం, పరలోకమే పరలోకం. ఇంకా వేరే ఆశ ఉండదు, వేరే ధ్యాస ఉండదు, రోగం అనే మాట ఉండదు, అప్పులైన బాధ ఉండదు, ఏ ఆశ ఏది ఉండదు. ఇంకా ఏసైతో గడిపే మంచి అవకాశాన్ని ప్రభు నీకు ఇస్తున్నాడు. తలలు వంచండి, మోకరించండి, ప్రార్థన చేస్తున్నాడు. ఒక 5 నిమిషాలు ఎక్కువైంది ప్రభు సన్నిధిలో. ఇంకొక 2-3 వర్తమానాలు ఉన్నాయి అంతే. ఈ వారంలోనే వాటిని కూడా ముగిస్తాను. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రకటన గ్రంథ ధ్యానంలో ఆధ్యాత్మిక సంగతులు ఏమైనా నేర్చుకుంటున్నావా? తెలియని గొప్ప సంగతులు గ్రహించగలుగుతున్నావా? మనం ప్రారంభంలో చదవా, వీటిని చదువువాడు, గైకొన్నవాడు, ధ్యానించువాడు ధన్యుడు అని సెలవిచ్చింది. నువ్వు ధన్యుడవమ్మా, నువ్వు ధన్యురాలవమ్మా. ప్రియ సహోదరి, నువ్వు గొప్పవాడు, నువ్వు ధన్యుడవు దేవుని దృష్టిలో. ఎందుకో తెలుసా? ఇవన్నీ నువ్వు చూడక్కర్లేకుండా ప్రభు దగ్గరికి నువ్వు వెళ్ళిపోయే రోజు ఒకటి రాబోతుంది. 2 చేతులు పైకెత్తి ప్రభు సన్నిధిలో ఒక మంచి తీర్మానం తీసుకో, ప్రార్థన చేసుకో, రక్షణ పొందుకో. 2 చేతులు పైకెత్తుదాం, అందరూ కూడా 2 చేతులు పైకెత్తుదాం. ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకోగలిగితే ఆ భయంకరమైనటువంటి మహాశ్రమల నుండి దేవుడు నిన్ను తప్పించబోతూ ఉన్నాడు. ఆ 7 ముద్రలు విప్పినప్పుడు ఆ బాధలు నువ్వు తట్టుకోలేవు. ఆ 7 బోర్లు ఊదినప్పుడు ఆ శ్రమ నీవు తట్టుకోలేవు. ఆ 7 ఉగ్రత పాత్రలు కృమ్మరించబడినప్పుడు భూలోకములో ఉన్న జనులందరూ కూడా, విడువబడిన వారందరూ కూడా మహాభయంకరమైన శ్రమ యాతన తట్టుకోలేక మరణం కోసం పరుగులెత్తుతున్న మరణము దొరకని రోజు రాబోతోంది. ఆ ఉగ్రత దినము ఇంకా రాకముందే ఈరోజు ఈ ఉపవాస ప్రార్థన కూడికలో నీకొక అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఈ రాత్రి నీ హృదయాన్ని దేవునికిస్తే, మార్పు చెందితే, పాపాన్ని విడిచిపెడితే, ప్రభు చెంత నీ హృదయాన్ని అప్పగించుకుంటే రాబోయే భయంకరమైన ఆ 7 ఏండ్ల ఆ శ్రమల కాలము నుండి నా దేవుడు నిన్ను తప్పిస్తాడు. ప్రభువుతో కూడా ఉండబోతూ ఉన్నా. మధ్యాకాశములో పెండ్లి విందు జరగబోతుంది. ఆ గొర్రె పిల్ల వివాహ మహోత్సవం రెడీ అయిపోయింది, సిద్ధంగా ఉన్నది. నీవు సిద్ధపడ్డావా? నువ్వు మార్పు చెందావా? పశ్చాత్తాపడ్డావా? లోకాన్ని, పాపాన్ని, శరీరాన్ని విడిచిపెట్టావా? ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకుంటే నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలవు. లేకపోతే ఆ ఉగ్రత దినమందు నీవు నీ కుటుంబం విడిచిపెట్టబడితే, అయ్యో ఆ మహాశ్రమ, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లాక, చెట్టుకొకరు పుట్టకొకరు పారిపోయే రోజులవి, దొర్లి 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 ఏడ్చే రోజులవి, వాక్యం దొరకని రోజులవి, ఇక బాప్తిస్మం ఇవ్వటానికి దైవ జనులు దొరకని రోజులు, సంఘము దొరకని రోజులు. పరిశుద్ధులు ఎత్తబడిపోతారు, పరిశుద్ధాత్మ దేవుడు ఎత్తబడిపోతాడు, సువార్త ద్వారాలు మూయబడిపోతాయి. ఈ భూలోకమంతట మహాభయంకరమైన ఉగ్రత రాబోతుంది. ఇదేదో మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పే సందేశం కాదు, కానీ కనువిప్పు కలిగి
అయ్యో నీ రాకడ సమీపంగా ఉన్నది గనక ఈ రోజైనా నా జీవితాన్ని మార్చుకుంటానయ్యా, ఈ పూట నా బ్రతుకును మార్చుకుంటానయ్యా. రెండు చేతులు పైకెత్తండి, రెండు చేతులు పైకెత్తండి. అయ్యా భయంకరమైన మహా ఉగ్రత దినమున, ఆ గొర్రె పిల్ల ఉగ్రత దినమందు నీవు నేను మనము తప్పించుకొనడానికి ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. వాయిదా వేయొద్దు, వాయిదా వేయొద్దు. రేపేము సంభవించునో మనకు తెలియదు. ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలయ్యా. ఈ రాత్రి మీ సేవకుని ద్వారా చక్కటి అద్భుతమైన ప్రకటన గ్రంథములో ఉన్న 7 ముద్రలు, 7 బోరలు, నైనా 7 పాత్రలు, అవి ఊదితే, అది విప్పబడితే, అది కృమ్మరించబడితే భూలోకం ఎంత దుర్భరంగా మారిపోతుందో. తినటానికి తిండి లేక, త్రాగటానికి నీళ్లు లేక, ఓ భయంకరమైనటువంటి ఆకాశ నక్షత్రాలు రాలిపోయి భూలోకమంతా చీకటైపోయి, అయ్యో సముద్రములో నీరు, నదులలో నీరు రక్తముగా మారిపోయి భయంకరమైనటువంటి యాతన, కరువుతో, భయంకరమైన కరువుతో అల్లాడిపోయి మహాభయంకరమైన